హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1221కి అందరికీ స్వాగతం. కొత్త కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K కెమెరా తెప్పించా. సో కొత్త కెమెరా దాంతో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంతకుముందు వరకు మనం 80Dతో అయితే రికార్డ్ చేసాను. తర్వాత 4Kలో రికార్డ్ చేశాను. కాకపోతే సోనీ 6400 అయితే రికార్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కెనాన్ నుంచే మరో కెమెరాని అయితే తీసుకొచ్చాను. త్వరలో ఈ కెమెరా సంబంధించిన రివ్యూ అయితే మీకు అయితే సబ్మిట్ చేస్తాను అనమాట. సో చెప్పండి, క్వాలిటీ ఎలా ఉందనేది 4Kలో అయితే ఇప్పుడు రికార్డ్ అయితే అవుతుంది. ఇంకా ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను AMDతో కొలాబరేట్ అయ్యి బడ్జెట్ పీసీ బిల్డింగ్ గురించి ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయిన పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో అక్కడ నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. అలాగే ఆ వీడియో కింద ఒక కామెంట్ అయితే పెట్టండి. ఆ వీడియో నుంచి ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 SE మొబైల్ మనకి రేపు అయితే లాంచ్ అయిపోతుంది. రెడ్మీ వచ్చేసరికి మన ఇండియాలో ఇందులో వచ్చేసరికి మీటెక్ ఎలియో G95 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. 5G మొబైల్ కాదు, 4G మొబైలే. యాక్చువల్గా సేమ్ స్పెసిఫికేషన్స్ ఇంతకుముందు రెడ్మీ చాలా మొబైల్స్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఈ మొబైల్ మనకి ఇండియాలో లాంచ్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ని అయితే ఎక్కొట్టేస్తున్నారు. అంటే వీళ్ళకి కూడా యాపిల్ అయితే పట్టేసిందని అర్థమవుతుంది. ఈ మధ్య యాపిల్ చాలా కంపెనీలు పడుతుందన్నమాట. ఈ వేస్ట్ని కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఛార్జర్లు కూడా విడిగా అమ్మకూడదు. మరి ఛార్జర్లు ఎందుకు విడిగా అమ్ముతున్నారు? ఈ యొక్క నాటకాలు నేర్చుకున్నాయి. ముందు శాంసంగ్ బాట పట్టింది. రీసెంట్గా మనకి రియల్మీ కూడా ఒక మొబైల్కి అలా అయితే ఇచ్చింది. ఇప్పుడు రెడ్మీ కూడా అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ని అయితే ఎక్కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయినాయి. సో మనకి బాక్స్ కంటెంట్ ఏం లభిస్తుంది అనే దాంట్లో మనకి ఛార్జర్ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఛార్జర్ ఎక్కొట్టేశారు. మళ్ళీ మనం దీన్ని ఛార్జర్ కొనాలంటే 1000-1500 పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఎన్కో బడ్స్ 2 బడ్జెట్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఈరోజు ఒప్పో అయితే లాంచ్ చేసింది. ఈ బడ్స్ మనకి 10mm డ్రైవర్తో అయితే వస్తాయి. అలాగే 28 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తాయి. IPX5 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ చేస్తాయి. ప్రైస్ చూస్తే వీళ్ళు ₹1799 ప్రైస్ అయితే పెట్టారు. ఆగస్టు 31వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే వీటిని తీసుకురాబోతున్నారు. సో ఒప్పో లాంటి బ్రాండ్ నుంచి కావాలంటే ఒక లుక్ అయితే వేయొచ్చు. లేదంటే అక్కడ మీకు డీజో నుంచి, రియల్మీ నుంచి, వేరే అదర్ బ్రాండ్స్ నుంచి కూడా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటో G72 ఈ మొబైల్ నిన్న మన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అలాగే FCCలో అయితే స్పాట్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన టైం లైన్ అయితే బయటకు వచ్చింది అనమాట. సెప్టెంబర్ 7 కానీ 8వ తారీఖు కానీ ఈ మొబైల్ అయితే ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్తో అయితే రాబోతుంది. ఇందులో మనకి మీడియాటెక్ ఎలియో G37 ప్రాసెసర్ అయితే ఉంటుందంట. G37 ప్రాసెసర్ మరి ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మోటో G71 తీసుకొచ్చారు. మంచి మొబైల్, ఇప్పటికి మనకి ₹15,000 దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 5G ప్రాసెసర్తో అయితే ఆ మొబైల్ వచ్చింది. బట్ ఈ మొబైల్ చూస్తే మనకి 4G ప్రాసెసర్ వాడుతున్నారు. మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్ని ₹10,000 నుంచి ₹11,000 తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టున్నారు. 4G వేరియంట్ కింద ఈ మొబైల్ తీసుకొచ్చి తర్వాత వీళ్ళు 5G వేరియంట్ సపరేట్గా ఇంకోటి ఏమైనా లాంచ్ చేస్తారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాసిస్ నుంచి యాసిస్ రోగ్ ఫోన్ 6 ఆల్రెడీ రోగ్ ఫోన్ 6 అండ్ 6 Pro ఈ రెండింటిని వీళ్ళు లాస్ట్ మంత్ అయితే లాంచ్ చేశారు. మన ఇండియాలోకి ఇంకా తీసుకురాలేదు. అయితే ఇప్పుడు మరో మొబైల్ కూడా రోగ్ ఫోన్ 6D అనే పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ అయితే బెంచ్ మార్క్లో అయితే స్పాట్ అయింది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అంటే డెమెన్సిటీ ప్రాసెసర్ తెస్తున్నారు కాబట్టి రోగ్ ఫోన్ 6D అన్నారా? మరి ఈ మొబైల్స్ మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఆల్రెడీ మనకి రోగ్ ఫోన్ 5 మన ఇండియాలో గత ఏడాది అయితే లాంచ్ చేశారు. సో 6నే ఇంకా లాంచ్ అయితే చేయలేదు. మరి చూడాలి ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే వివో నుంచి వివో X80 సిరీస్ని అయితే ఆల్రెడీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందిగా. X80 Pro అలాగే X80 రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు మరో మొబైల్ కూడా సెప్టెంబర్ నెలలో అయితే లాంచ్ అయిపోతున్నారంట. సో ఈ మొబైల్ మరి ఏమిటి అనేది తెలియదు కానీ వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. X సిరీస్ నుంచి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా. సో గతంలో వచ్చిన రూమర్స్ ప్రకారం వీళ్ళు X80 Pro Plus అనే మొబైల్ని కూడా తీసుకొస్తారనుకున్నాం. సో అప్పుడు లాంచ్ బట్ అదైతే లాంచ్ చేయలేదు. ఆ మొబైల్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. ఇక అలాగే వివో రీసెంట్గా మన ఇండియాలో వివో V25 Pro మొబైల్ని లాంచ్ చేసిందిగా. ఆ మొబైల్ నిన్న నైట్ నుంచి సేల్కి అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఈ మొబైల్ అయితే సేల్లో ఉంది. సో నన్ను అడిగితే వీలైనంత వరకు దూరంగా ఉండమని చెప్తాను. ఈ మొబైల్ బదులు వివో నుంచి తీసుకోవాలంటే ఐక్యూకి వెళ్ళండి. ఐక్యూలో ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మొబైల్ చాలా ప్రైస్ అయితే పెట్టారు. సో నన్ను అడిగితే స్కిప్ చేయమని చెప్తాను. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 సిరీస్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతకుముందు అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 7వ తారీఖున మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు వీటికి సంబంధించిన మీడియా ఇన్విటేషన్స్ అయితే యాపిల్ పంపించడం అయితే స్టార్ట్ చేసిందని. ఇంతకుముందు మనకి పోస్ట్ పోన్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అయితే కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి సప్లై ఇష్యూస్ వల్ల. సో బట్ వచ్చేసరికి వీళ్ళు అనుకున్న టయానికి ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మొబైల్స్ని మొత్తం 4 మొబైల్స్ అయితే వస్తాయనుకుంటున్నాం. అలాగే ఇక్కడే మరికొన్ని ఐప్యాడ్స్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు. 3 మోడల్స్లో ఐప్యాడ్స్ వస్తాయని చెప్పి ఆల్రెడీ రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ప్రైజెస్. ఇప్పుడు మరి ఈసారి గుయ్యి మనిపించే ప్రైజెస్ అయితే ఉంటాయంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకి ఈచ్ వన్ మోడల్ మీద ఎంత లేదన్నా సరే 10 నుంచి 15,000 రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ప్రో వెర్షన్స్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్
ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ మరో కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. గ్రూప్లో ఎవరైతే మెసేజెస్ పెడుతుంటారో వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇకపై నుంచి మనకి కనబడుతుంది. గ్రూప్లో ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబరో లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ నేమో కనిపిస్తూ ఉండేది కదా, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపించేది కాదు. మళ్ళీ మనం వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ చూడాలంటే మనిషి ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాల్సి ఉండేది, మెంబర్ ప్రొఫైల్లోకి. సో ఇప్పుడు అలా కాకుండా మీకు సైడ్ మీకు ప్రొఫైల్ పిక్చర్ కూడా కనబడుతుంది. యాక్చువల్గా ఈ ఫీచర్ ఏం కొత్త ఏం కాదు, టెలిగ్రామ్ ఎప్పుడో తీసుకొచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అట్లు ఇన్స్టాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎవరైనా సరే మెసేజ్ పెడితే అంటే కామెంట్ చేస్తే ఆ కింద వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, అలాగే పై నుంచి మనకి గ్రూపులో ఎవరైనా మెసేజ్ పెడితే వాట్సాప్లో కూడా కనబడబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్కి ఆండ్రాయిడ్ 13 అనేది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఇస్తారని చెప్పేసి మనం నిన్న కాక మొన్నే మన టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ట్వీట్ చేసిన తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వీళ్ళ మీద పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అయితే రియలైజ్ అయ్యి ఇయర్ ఎండింగ్ నాటికి బీటాని అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు నథింగ్ ఫౌండర్ కార్ల్ పే అయితే చెప్తున్నాడు. అయినప్పటికీ బీటా వర్షన్ మనకి ఇయర్ ఎండింగ్ నాటికి ఇచ్చి ఉపయోగం ఉంది. ఆల్రెడీ ఇది కొత్త మొబైల్. సో ఎవరైతే బీటా వర్షన్ అప్డేట్ చేసుకుంటారో సో వాళ్ళకి వచ్చరికి ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే ఎవరిని సంప్రదిస్తారు? సో మళ్ళీ స్టేబుల్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ వరకు వెయిట్ చేయాల్సిందే కదా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఆగస్టు 29వ తారీఖున వీళ్ళ 45వ యానివర్సరీ జనరల్ మీటింగ్ని అయితే పెట్టబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 5Gకి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే 5G లాంచ్ డేట్ కానీ ఇవి అయితే ఇక్కడ రివీల్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతేకాకుండా వీళ్ళు ఒక 5G మొబైల్ను కూడా అయితే తీసుకొస్తున్నారని చెప్పి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే రివీల్ అవుతాయని చెప్పి తెలుస్తుంది. రీసెంట్గానే వీళ్ళు 4G మొబైల్ని లాంచ్ చేశారు, స్మార్ట్ ఫోన్ని. ఆ మొబైల్ తెలిసిందే, ప్రైస్ ఎంత పెట్టారో. ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న వాటితో కంపేర్ చేస్తే పూర్ స్పెసిఫికేషన్తో తెచ్చి ప్రైస్ మాత్రం ఎక్కువగానే పెట్టారు. సో ఈసారి వీళ్ళు 5G తీసుకొచ్చిన అలాగే స్టెప్పులు వేస్తే మాత్రం కష్టమే అని చెప్పవచ్చు. వీళ్ళు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఎన్ని చెప్పినా సరే అనవసరం. సో మార్కెట్లో అంతకన్నా మంచి మంచి మొబైల్స్ తక్కువ ప్రైస్ దొరుకుతుంటే వీళ్ళు పూర్ స్పెసిఫికేషన్తో తీసుకొచ్చి ఎక్కువ ప్రైస్ పెడితే మాత్రం కష్టం. ఈసారి అయినా సరే కొంచెం జాగ్రత్తగా తీసుకొస్తే బెటర్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డీజో వాచ్ ఆర్ టాక్. ఈ వాచ్ని త్వరలో డీజో లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సెప్టెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో ఈ వాచ్ అయితే రాబోతుందట. ఇప్పుడు ఈ వాచ్కి సంబంధించిన రిటైలర్ బాక్స్ అనేది లీక్ అయింది. ఈ వాచ్ మనకి రౌండ్ డైల్తో అయితే రాబోతుంది. అమోలెడ్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. అలాగే AOD ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక వాచ్ ఆర్ టాక్ అంటున్నారు కదా, సో టాక్ అన్నారు కాబట్టి ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడుతుందో. సో డీజో అంటే ప్రైస్ అయితే ఎక్కువ ఏం పెట్టదు, సో మంచి ప్రైస్లోనే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఒక ఫేక్ ఎస్ఎంఎస్కి సంబంధించింది అనమాట. సో ఈ ఫేక్ ఎస్ఎంఎస్ మనకి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి వచ్చినట్టుగా ఈ మెసేజ్ అయితే వస్తుంది. ఈ మెసేజ్ సారాంశం ఏమిటంటే మీ మొబైలు ఒక మాల్వేర్కి అయితే అటాక్ అయింది, ఇక్కడ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కొన్ని సాల్వ్ చేసుకోండి అని చెప్పేసి ఒక గవర్నమెంట్ పంపించినట్టుగా వీళ్ళు ఈ మెసేజ్ని అయితే పంపిస్తున్నారు. సో ఈ మెసేజ్ వచ్చేసరికి రోషన్ కుమార్ అని చెప్పి ఒక ఆయనకైతే వచ్చింది. సో తను వచ్చేసరికి జియో కేర్కి .India ట్రాయ్ ఉంది కదా, సో వాళ్ళకి మెసేజ్ని అయితే పంపించాడు అనమాట. సో ఇక్కడ జియో కేర్ చెప్పింది ఏంటంటే ఇది ఫేక్ మెసేజ్, ఇలాంటి వాటికి మీరు రిప్లై అవ్వమాకండి, అలాగే మీరు ఆ లింక్ని క్లిక్ చేయొద్దని చెప్పేసి జియో చెప్పింది అనమాట. సో ఇలాంటి ఏమైనా లింక్లు వచ్చినప్పుడు మీరు క్లిక్ చేయమాకండి. ఒకవేళ క్లిక్ చేసిన వెంటనే బయటకైతే వచ్చేయండి. అక్కడ నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను, సేమ్ మనకి ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఎలాగైతే క్రియేట్ చేసి పెడుతుంటారో సో అదే రకంగా మన PM నరేంద్ర మోడీ గారిది పిక్చర్ అక్కడ పెట్టి వీళ్ళు ఆ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేశారు. సో మీరు వీలైనంత ఇలాంటి మెసేజ్లు ఏమైనా వస్తే మీరు ఎవరైనా సరే ఇగ్నోర్ చేయండి, అవి ఆ లింకులు క్లిక్ చేయకుండా అవసరం మెసేజ్ డిలీట్ చేసేయండి. ఇక ఫైనల్ చూస్తే మనకి సోనీ ప్లే స్టేషన్ 5 మామూలుగా ఇది దొరకడమే కష్టం అయిపోతుంటే ఇప్పుడు ఈ డిమాండ్ని బేస్ చేసుకొని వీళ్ళు ప్రైజెస్ను కూడా అయితే పెంచినట్టుగా తెలుస్తుందన్నమాట. సో కెనడా, ఆస్ట్రేలియా అలాగే మరికొన్ని మార్కెట్లో వీటి ప్రైస్ అయితే పెంచారు. సో మేబీ నేను అనుకోవడం త్వరలో మన ఇండియాలో కూడా వీటి ప్రైజెస్ని అయితే పెంచే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చూస్తేనే బ్లాక్లో అమ్ముతున్నారు 10,000, 12,000. సో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ పెట్టి అయితే వీటిని అయితే అమ్ముతున్నారు. రీసెంట్ డేస్లో మనం అన్బాక్స్ చేసినప్పుడు కూడా బ్లాక్లోనే కొన్నాం, ఎక్స్ట్రా ప్రైస్ పెట్టి. దగ్గర నేను 15,000 రూపాయలు ఏమో ఎక్స్ట్రా ప్రైస్ అయితే పెట్టి నేను పర్చేజ్ అయితే చేశాను. సో ఇప్పుడు వీళ్ళు ప్రైస్ పెంచారంటే ఇంకా బ్లాక్ మార్కెట్ ప్రైస్ కూడా పెరిగిపోతుందని అర్థం అనమాట. సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. సో ఇందాక చెప్పాను కదా, పీసీకి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూడకపోతే చూసి అక్కడ కామెంట్ అయితే చేయండి, ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.